జూన్లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారి కంటే ఎప్పటినుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలను ప్రోత్సహించాలన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడవలసిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చి చెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని, ఈ విషయంలో వైకాపా తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని నేతలకు సూచించారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవి పొందిన వాళ్లు 2 ఏళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామని తెలిపారు. దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయాల కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై ఇందులో చర్చించారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని తేల్చి చెప్పారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టామన్న చంద్రబాబు ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని, ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని నేతలకు సూచించారు. మెంబర్షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామన్నారు. తపాలా శాఖ 25,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని, ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తపాలా శాఖను నష్టాల నుండి లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచినపల్లి గ్రామంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. పోస్టాఫీసును సందర్శించి పోస్టాఫీసులో గ్రామీణ డాక్ సేవకులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ టెలికాం రంగంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక మేజర్ పార్ట్గా ఉందన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ 25,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందన్నారు. శాఖాపరంగా ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉందన్నారు. నష్టాల నుండి లాభాల్లోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుండి డాక్ సేవలపై అధికారులు, ఉద్యోగస్తుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని, గ్రౌండ్ లెవెల్లో రిపోర్టు తీసుకుని ముందుకు వెళ్లే విధంగా ప్రతిపాదనలు సేకరిస్తున్నామని తెలిపారు. టెలికాం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం 13,000 కోట్లు, ఖర్చు వచ్చేటప్పటికి 35,000 కోట్ల పైన ఉంది. అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరు ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి, లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు 2,50,000 మంది GDS, గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు మనకి పోస్ట్ ఆఫీస్ లో. వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు 4 hours వర్క్ చేస్తా ఉన్నారు. ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్ గా పోస్ట్ ఆఫీసుల్ని చేయాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద 2-3 పోస్ట్ ఆఫీసులు ఈరోజు రివ్యూ చేస్తా ఉన్నాను. చాలా ఇన్పుట్ ఇచ్చారు మంగళగిరి వాళ్ళు. అధిక పర్పస్ ప్రజలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటిని సూర్యఘర్ వెలుగులతో నింపి హరివిల్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పిలుపునిచ్చారు. సోలార్ ప్యానెల్ కనెక్షన్ల కోసం తక్షణమే పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. సూర్యఘర్ పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్ను అమర్చి జిల్లాను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. 1 లక్ష మందికి పైగా లబ్ధిదారులకు బ్యాంకుల నుండి రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. సూర్యఘర్ పథకంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీని నేడు ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుండి ప్రారంభించి గురునానక్ కాలనీ వరకు ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గురునానక్ కాలనీలో సోలార్ ప్యానెల్ను అమర్చిన గృహాన్ని సందర్శించి లబ్ధిదారుణ్ణి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 800 మంది లబ్ధిదారులు రుణాల కొరకు దరఖాస్తు చేసుకోవటం జరిగిందని, ఇందులో 700 మందికి పైగా లబ్ధిదారులు 10% భాగస్వామ్యాన్ని చెల్లించడం జరిగిందన్నారు. బ్యాంకు నుండి రుణం పొందిన లబ్ధిదారులు సూర్యఘర్ పథకం ద్వారా ఉచితంగా విద్యుత్తును వినియోగించుకొని ప్రతి నెల సాధారణ విద్యుత్తు బిల్లు చెల్లించడం ద్వారా ఆదా అయ్యే సొమ్మును బ్యాంకు రుణం కింద చెల్లిస్తే రుణం తీరుతుందన్నారు.
లబ్ధిదారులు ఇంటి కప్పుపై ప్రభుత్వ రాయితీతో పాటు అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకొని ఉచితంగా విద్యుత్తును వినియోగించుకొని ప్రజలకు కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు దాదాపు 70,000 మంది లబ్ధిదారులు ప్యానెల్ను పొందేందుకు పేర్లను నమోదు చేసుకోవటం జరిగిందన్నారు. కండక్ట్ చేస్తూ అలాగే ఒక రిజిస్ట్రేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ అలాగే బ్యాంక్ లోన్ పుషింగ్ కూడా చేస్తూ మన జిల్లాలో ప్రతి శాచురేషన్ మోడ్లో ప్రతి ఇంట్లో పీఎం సూర్య గారి స్కీమ్లో ప్రతి ఒక్క ఇంటి మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఉండాలి, ప్రతి ఇంటికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో ఎస్సీ ఎస్టీకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే సబ్సిడీతో పాటు ఈ లోన్ అయితే ఉంటుందో అది కూడా గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా పాలసీ సిద్ధమవుతా ఉంది. ఈ ప్రకారంగా మన జిల్లాలో కొంచెం త్వరగానే చేసి ప్రతి ఒక్కరిని సాచురేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుండగా ప్రతి ఒక్కరు అంటే ప్రజాప్రతినిధులు ఎంపీ గారు అయితే ఎమ్మెల్యే గారు అందరూ సహకరించారు. మేము కూడా మీతో కలిసి నడుస్తాము, ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేద్దామని చెప్పారు. ఇది చాలా ఆనందదాయకము. ఇట్లాగే ప్రతి ఒక్కరికి ఇంక్లూడ్ మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి, అధికారులు మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఒక్కొక్క రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇంకొక ముగ్గురు రిజిస్టర్ చేయండి. ఇప్పుడు నేను రిజిస్టర్ అయ్యాను ఆల్రెడీ, ఈరోజు ఎంపీ గారికి చెప్పాను, ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ ముగ్గురికి నేను రిజిస్టర్ చేయిస్తాను. అట్లాగే మీరు ముగ్గురు రిజిస్టర్ చేయండి. ఇది ఒక వేవ్ లాగా వెళ్ళాలి. సో ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సో ఒకసారి అది అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రజలకు విద్యుత్ చెల్లింపుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అతి తక్కువ ఖర్చుతో లబ్ధిదారులు ఇంటిపై సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా తయారైన విద్యుత్తును ఉచితంగా గృహావసరాలకు వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవలసిన అవసరం ఉండదన్నారు. బ్యాంకులోను నిమిత్తం బ్యాంకు లీడ్ బ్యాంకర్లతో కూడా మాట్లాడటం జరిగింది. లీడ్ బ్యాంకర్లు అందరూ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఒకటే చెప్తున్నాం, ఇదేదో బ్యాంక్ లోన్ తీసుకుందాం అనేది కాదు. ఈ 3 kV చేయటం వల్ల ఎంతో కొంత పవర్ గ్రిడ్కి మనం విద్యుత్ సరఫరా చేయటం వల్ల ఆ ఇచ్చిన లోన్ అమౌంట్ కూడా మనకి సంబంధం లేకుండా పవర్ గ్రిడ్ నుంచి వచ్చిన డబ్బులతోనే కట్టేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని ప్రజలకి జాగ్రత్తగా వివరించాలి. ఎందుకంటే ఏదో బ్యాంక్ లోన్ తీసుకుని అన్నారు ఏదో పెడుతున్నారని కాదు. ఏది కూడా లేకుండా చేతిలో ఇంటిలో మనం కట్టే కరెంటు ఛార్జీలు ఫ్రీ అవుతున్నాయి. అంతేకాకుండా మన బ్యాంక్ లోన్ కూడా మనం పవర్ గ్రిడ్కి ఇచ్చే కరెంటుతో కూడా మన బ్యాంక్ లోన్ కట్టవచ్చు. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఉచితంగా ఇవ్వబడుతుంది. అదే కనుక విద్యుత్ వినియోగం పెరిగితే తప్పకుండా బ్యాంక్ లోన్ మనం కట్టాల్సి వస్తుంది. కాబట్టి పేద ప్రజలకి ఇది రూపాయి పడకుండా, వాళ్ళ చేతిలో రూపాయి పడకుండా ఇవాళ వచ్చే స్కీమ్ అని మీ అందరూ ప్రజలకు వివరించాలని కోరుకుంటున్నాం. ప్రజల భద్రతకు బాసటగా ఉండాలని పోలీసు శాఖ నిర్ణయించుకుందని వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ చలాన్ పేమెంట్ డ్రైవ్ను భారీ ఎత్తున చేపడుతున్నామని, మహిళా పోలీసులను వినియోగిస్తున్నామని తెలిపారు. కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మార్చి 1వ తేదీ నుంచి కొత్త జరిమానాలు విధించనున్నట్లు తెలియజేశారు. కొత్త చట్టంలో ఎక్కువ జరిమానాలు ఉంటే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025ను పురస్కరించుకుని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్, మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో బెంచ్ సర్కిల్ నుంచి అవగాహన ర్యాలీని నిర్వహించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, డీటీసీ మోహన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజశేఖర బాబు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా రవాణా, పోలీసు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. రహదారి భద్రతా మాసోత్సవాలు హెల్మెట్ ధారణ ప్రధాన అంశంగా తీసుకోవటం జరిగిందన్నారు. అన్ని సంస్థలు ప్లకార్డులు, హోర్డింగ్స్, కళారూపాల ద్వారా చైతన్యం కలిగిస్తున్నాయని చెప్పారు. పోలీసు శాఖ భారీ ఎత్తున హెల్మెట్ డ్రైవ్ నిర్వహిస్తోందని తెలిపారు. స్పెషల్ డ్రైవ్ తర్వాత 84.25% మంది హెల్మెట్ ధరిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఏలూరు రోడ్డు, సింగనగర్ ప్రాంతాల్లో హెల్మెట్ ధారణ తక్కువ ఉందని అక్కడ స్పెషల్ డ్రైవ్లను కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ చలాన్ పేమెంట్ డ్రైవ్ను భారీ ఎత్తున చేపడుతున్నామని, మహిళా పోలీసులను వినియోగిస్తున్నామని చెప్పారు. మార్చి 1వ తేదీ నుంచి కొత్త చట్టం ప్రకారం జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. రవాణా, పోలీసు శాఖ, వివిధ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి అశేషమైన ప్రజాస్పందన, మద్దతు వస్తోందన్నారు. ఈరోజు ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ మరొక వైపున పోలీస్ శాఖ భారీ ఎత్తున ఈ హెల్మెట్ డ్రైవ్ ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగా రీసెంట్గా ఈ బెంచ్ సర్కిల్లో అసలు ఎంతమంది హెల్మెట్ ధరిస్తున్నారు, ఈ డ్రైవ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది హెల్మెట్ ధరిస్తున్నారు అన్న విషయాన్ని మనము కెమెరాస్ ద్వారా, సీసీ కెమెరాస్ అనలిటిక్స్ ద్వారా అనలైజ్ చేస్తే మనకు
84.2% హెల్మెట్ ధరిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వేరే రోడ్స్లో ఏదైతే ఉందో ఏలూరు రోడ్లో కావచ్చు, లేదంటే ఏఎస్ నగర్లో కావచ్చు, అజిత్ సింగ్ నగర్లో కావచ్చు, ఇక్కడ కొంత తక్కువగా ఉంది, హెల్మెట్ ధారణ అనేది కొంత తక్కువగా ఉంది. అందుకే ఈ డ్రైవ్ని కంటిన్యూ చేస్తున్నాము. అంత మునుపు అసలు ఎంఈ యాక్ట్ కొత్త యాక్ట్ ప్రకారం, కొత్త రూల్స్ ప్రకారం మార్చి 1వ తారీఖు నుంచి కొత్త ఫైన్స్ వేయమని చెప్పేసి మనకు హైకోర్టు చెప్పడం జరిగింది. సో మార్చ్ 1 నుంచి కొత్త ఫైన్స్ రాబోతున్నాయి, కొత్త యాక్ట్ ప్రకారం కొత్త ఫైన్స్ రాబోతున్నాయి. సో అది వస్తే ఇంకా కొంత చలాన్స్, ఎందుకంటే హైకోర్టు అనే కాదు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా చాలా జడ్జిమెంట్స్ ఇచ్చింది. రోడ్ సేఫ్టీ మీద అందరం కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఫైన్స్ కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో ఎంవి యాక్ట్ 2021 ప్రకారము, అమెండెడ్ యాక్ట్ ప్రకారము మార్చి 1వ తారీఖు నుంచి ఫైన్స్ అమలు చేయమని చెప్పేసి కోర్టు చెప్తున్నాయి. అదేవిధంగా ఈ మధ్యన ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. మార్చి 1వ తారీఖు నుంచి కొత్త చలానాలు అమల్లోకి వస్తాయి. అదేవిధంగా కొంత మీరు చెప్పినట్టు కొత్త యాక్ట్లో రిపీటెడ్ అఫెండర్స్, అంటే 2 అఫెన్స్ 3 అఫెన్స్కి ఎక్కువ చలాన్స్ ఉన్నాయి. సో జైలు శిక్ష కూడా కొంత న్యూ రూల్స్ ప్రకారం ఉన్నాయి. ఈ సందర్భంగా డీడీసీ మోహన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వారి ప్రాణ భద్రత కంటే మరొకటి ముఖ్యమైనది లేదన్నారు. హెల్మెట్ ధారణ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని అధికారులకు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా వాహనాలు నడుపుతూ క్షేమంగా ఇంటికి వెళ్లాలన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు 13వ రోజు కూడా మనం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. పోలీస్ శాఖ, రవాణా శాఖతో పాటు కొన్ని ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. మరి ఒక వారం రోజుల పాటు 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా లారీ యజమానుల సంఘం వాళ్ళ డ్రైవర్లకి శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారి యొక్క శిక్షణ కాకుండా ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవగాహన కలిగించాలని చెప్పి ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకం. మరి వాటికి రవాణా శాఖ, పోలీస్ శాఖ కూడా అనుబంధంగా వారికి మనము ఆదరిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందుగా చేసి మరి సిపి గారు చెప్పినట్టుగా అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి. వారి యొక్క ప్రాణభద్రత కంటే ఇంకోటి ముఖ్యమైనది లేదనే విషయాన్ని గమనించి మా యొక్క అధికారులతో పాటు సహకరించి ఈ యొక్క యజ్ఞాన్ని ఏదైతే సిపి గారు చెప్పారో దానిని అందరూ బాధ్యతగా మెలిగి మళ్ళీ మనం ప్రాణాలతో మన రోడ్డు మీద నుంచి బయలుదేరి మన ప్రాణాలతో ఇంటికి వెళ్ళే విధంగా అందరూ కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా 15,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చానని, అదే మాట ప్రకారం పనిచేస్తున్నానని తెలిపారు. రాష్ట్రానికి తలమానికంగా మల్లవల్లి పారిశ్రామిక వేడ కానుందని, పారిశ్రామికవాదకు పరిశ్రమలు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో గన్నవరం రోటరీ క్లబ్లో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. అమర్ రాజా సంస్థ 1000 ఉద్యోగాలు, ఎం గ్రూప్ 100 ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత నెల జాబ్ మేళా నిర్వహించి 1535 మందికి నాన్ ఐటీ, 72 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించానన్నారు. రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తున్నానని అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా 15,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చానని, అదే మాట ప్రకారం పనిచేస్తున్నానని చెప్పారు. సూపర్ 6లో భాగంగా తాను ఇచ్చిన హామీల్లో ఒక హామీ అయిన మల్లవల్లి హామీని ఇప్పటికే అమలు చేశానని భావిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని, దాదాపు 420 కంపెనీలు మల్లవల్లికి రానున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న మల్లవల్లి పారిశ్రామిక వాడ కానుందని తెలిపారు. కేడీసీసీ బ్యాంక్ చరిత్రలో తనకెప్పటికీ ఒక పేజీ ఉంటుందన్నారు. గత పాలకుల పాలన శాపం కారణంగా రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని తెలిపారు. బ్రహ్మలింగయ్య చెరువులో మట్టి తవ్విన పాపం ఊరికే పోదన్నారు. ఇళ్ల పట్టాలిస్తానని హామీ ఇచ్చానని, అన్ని హామీలు అమలు చేస్తానన్నారు. 12,000 కోట్ల రూపాయలు పెట్టిన రైతు రేషన్ ద్వారా ₹2 జిల్లా నుంచి రూపుమాపుతామని పెడితే జిల్లా వ్యాప్తంగా 3,53,000 రైతు సోదరులు 70 పైసలకి 1,200 కోట్లు తీసుకున్నందుకు ఆ ఆశీర్వాదం కూడా మేము మాకు ఎవరికి పరిగణిస్తుందని భావిస్తున్నాం. ఈ జిల్లా గవర్నమెంట్ కాకుండా మిగతా 15 కన్స్టిట్యూన్సీ కూడా అలాగే సూపర్ 6 అమలు పనిచేస్తారు. గవర్నమెంట్
ప్రభుత్వ ఆసుపత్రి వాతావరణ ఆసుపత్రి చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న నియోజకవర్గాన్ని అక్కడ పాలకులకు రూల్స్ తెలియదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎంత ప్రమాదం అయ్యారంటే ఎవరైనా ఆరోగ్యం బాగుంటే ఫ్లైట్ గాలిలో ఉన్నప్పుడు, ఎయిర్లో ఉన్నప్పుడు ఎక్కడున్నా సమీప ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేస్తారు. ఏ దేశంలో ఆపేస్తారు ఫ్లైట్, దానిలో పర్మిషన్ తీసుకోవాలి, వెంటనే ఇస్తారు ఏ దేశంలో. కానీ అలా గవర్నమెంట్ ఇంటర్నేషనల్ విదేశీ వైద్య పట్టభద్రులు భారతదేశంలో నిర్వహించే అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు అయితే ఏ రాష్ట్రంలోనైనా ఇంటర్న్షిప్ ఒక సంవత్సరమేనని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం సరైన మార్గదర్శకాలు లేవని వైద్య విద్యార్థులు వాపోతున్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్లో నిబంధనలు పాటించడం లేదని, నిబంధనల గురించి తెలియదు, నేషనల్ మెడికల్ కౌన్సిల్తో మాట్లాడి చెబుతానంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎక్కడా లేని విధంగా 3 ఏళ్లు ఇంటర్న్షిప్ అంటున్నారని, ఇంటర్న్షిప్ చేసే సమయంలో తమకు ఎటువంటి చెల్లింపులు చేయటం లేదని, 10 ఏళ్లు తమకు ఎంబీబీఎస్ పూర్తి చేయటంలోనే అయిపోతుందని వాపోయారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి మన రాష్ట్రంలో ఇంటర్న్షిప్ చేస్తున్న వైద్య విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రిజిస్ట్రార్ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. పీఆర్ను వెంటనే ఇవ్వాలని, ఇంటర్న్షిప్ 3 సంవత్సరాలు కాకుండా 1 సంవత్సరానికి కుదించాలని, వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్, వైద్య విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు నీట్లో అర్హత సాధించిన వైద్య విద్య ఖర్చును భరించలేక విదేశాలలో వైద్య విద్యను అభ్యసించారని అన్నారు. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఏపీ మెడికల్ కౌన్సిల్ పీఆర్ ఇవ్వనంటోందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలలో ఇస్తే ఇక్కడ మాత్రం కొత్త పాలసీని చేసినట్లు రిజిస్ట్రార్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. అందరినీ సమానంగా చూడాలని, వారికి అనుకూలంగా ఉన్నవారికి పీఆర్లిచ్చి వీరికి మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికి 4-5 సార్లు యూనివర్సిటీ చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని కోరారు. పరిస్థితులు బాగోలేకుండా వేరే దేశాలకు వెళితే తక్కువ ఖర్చుతో వాళ్ళు విద్యను అభ్యసించవచ్చు, మనం కూడా డాక్టరేట్ పొందొచ్చు అని చెప్పి అలాంటి విద్యార్థులందరూ కూడా విదేశాలకు వెళ్ళి వాళ్ళ వైద్య విద్యను పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఏదైతే మీరు విదేశాలకు వెళ్ళి విద్యను పూర్తి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాగానే పీఆర్ ఇవ్వాలంటే ఇక్కడ ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఇక్కడ ఎగ్జామ్ పెడుతుంది. ఆ పరీక్షలో కూడా వాళ్ళేమో ఉత్తీర్ణులత అయ్యారు. అయినప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ బోర్డు ఏమో మీకు పీఆర్ ఇవ్వనంటుంది. అదే పద్ధతిలో ఈరోజు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే విదేశాలకు వెళ్ళి విద్యను పూర్తి చేసుకున్నారో అందరికీ కూడా ఈరోజు పీఆర్ సర్టిఫికేట్లు ఇచ్చారు. కానీ అదేందో తెలియట్లేదు. అన్ని రాష్ట్రాలు ఒక వింత అయితే మన రాష్ట్రంలో మాత్రం ఏదో కొత్తగా పాలసీని చాలా దారుణం అండి. ఇప్పటి నుంచో కూడా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళకి పీఆర్ ఇచ్చారు. మన యొక్క ఏపీలోని తప్ప ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టి 1 year అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా కూడా అన్నీ చేసుకుని వచ్చారు. ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళకి స్పందించడం లేదు. ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చారు. వీళ్ళని చూస్తుంటే మాకు పేరెంట్స్గా చాలా బాధ కలుగుతుందండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇది ఇలాగే ఉంటే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. 1 year ఇంటర్న్షిప్ ఎలక్ట్ చేశారండి. ఇక్కడ నుంచి చేసిన తర్వాత వీళ్ళు 1 year చేసి వచ్చిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వమంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు. 8 నెలల నుంచి తిప్పించుకుంటున్నారు. మొత్తం పిల్లలందరినీ కూడా చాలా విపరీతమైన బాధ పెడుతున్నాడు అంతా కూడా. రేపు ఏదైనా పిల్లలు ఏదైనా చేసుకున్నారంటే దానికి బాధ్యత అంతా కూడా రిజిస్టర్ రమేష్ గారు, హెల్త్ మినిస్టర్ యాదవ్ గారు వాళ్ళే బాధ్యత వహించవలసిందే. ఇక్కడ ఏపీఎంసీలో ఏంటంటే అసలు ఆ గైడ్ లైన్స్ అనేది అసలు ఫాలో అవ్వట్లేదు. సంథింగ్ అసలు ఏ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారు, మాకు అసలు 3 years ఇంటర్న్షిప్ ఏ గైడ్ లైన్స్ ద్వారా ఇస్తున్నారు అని చెప్తే అసలు నో రెస్పాన్స్. అడిగితే మేము ఒకసారి ఎన్ఎంసీకి వెళ్ళి తేల్చుకుంటామని చెప్తున్నారు. బీయింగ్ ఏ రిజిస్టర్ అంత పొజిషన్లో ఉండి, ఇంతమందికి రిజిస్టర్ చేయాల్సిన పొజిషన్లో ఉండి నాకు గైడ్ లైన్స్ తెలియదు, నేను ఎన్ఎంసీ వాళ్ళతో మాట్లాడతాను అని 8 months నుంచి చెప్తున్నాడు. అంటే ఎంత దారుణం అండి ఇది. అండ్ 3 years ఇంటర్న్షిప్ వితౌట్ ఎనీ పేమెంట్. ఎలా అండి? మేము 6 years అక్కడ చదువుకొని వస్తాము, ఇక్కడ 3 years ఇంటర్న్షిప్ చేసి మొత్తం 10 సంవత్సరాలు అవుతుంది మేము ఎంబీబీఎస్ చేసేలోగా. ఇక్కడ 10 సంవత్సరాల్లో 2 బ్యాచ్లు వెళ్తాయండి ఎంబీబీఎస్ అయిపోయి. 30 సంవత్సరాలు వచ్చేదాకా వితౌట్ ఎనీ పేమెంట్ అసలు ఎంబీబీఎస్ కంప్లీట్, జస్ట్ ఎంబీబీఎస్ ఏజ్ ఉంటుంది. వాళ్ళు ఆల్మోస్ట్ ఎంబీబీఎస్కి మాత్రమే 30 years స్పెండ్ చేస్తే హౌ దే కెన్ కంప్లీట్ పీజీ? ఈ ఎలిగేషన్స్ వల్ల, ఈ డిప్రెషన్ వల్ల పీజీ చేయాలన్న ఆలోచన కూడా చాలా మందికి కుంగిపోతుంది. ఇవన్నీ దయచేసి ఏపీఎంసీ
మాట్లాడితే చైర్మన్ లేడు, కౌన్సిల్ లేరు, రిజిస్టర్ లేరు అని చెప్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు? 1 month ఓకే, 2 months ఓకే, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 year. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్రాపర్ జస్టిస్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్. ముందున్న గవర్నమెంట్ అలానే ఉంది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా మాకు ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ Jan 6th మేము ఇక్కడికి ఆల్మోస్ట్ 150 to 200 members ఇక్కడికి వచ్చి గ్యాదరింగ్ అయ్యి ప్రొటెస్ట్ చేసాం. ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ వితిన్ 10 monthsలో మాకు 10 daysలో మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, మీరు వెళ్ళండి అని మమ్మల్ని కన్విన్స్ చేసి వెళ్ళారు. ఇప్పుడు విద్యార్థులు తమలో ఉన్న సృజనాత్మకత, అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాలను, తెలివితేటలను ఉపయోగించి విజ్ఞానాన్ని పెంపొందించుకునేలా సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేశామని మారిస్టెల్లా కళాశాల ఇంటర్మీడియట్ విభాగం వైస్ ప్రిన్సిపల్ ఉన్నం స్వప్న తెలిపారు. ఈ ఎక్స్పోలో విద్యార్థులు సుమారు 60 మోడల్స్ను ప్రదర్శించారన్నారు. విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో ఇంటర్మీడియట్ విభాగంలో సైన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్పార్క్ 2K25 సైన్స్ ఎక్స్పోను కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జెసింతా క్వాడ్రస్, కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీనా క్వాడ్రస్, ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ డైరెక్టర్ డాక్టర్ సిస్టర్ రేఖా సైన్స్ ఎక్స్పోను ప్రారంభించారు. ప్రదర్శనలో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, గణిత శాస్త్ర విభాగాలు 60 మోడల్స్ను ప్రదర్శనలో ఉంచాయి. ప్రదర్శనను తిలకించేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులు వచ్చారు. ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన మోడల్స్ వివరాలను అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఉన్నం స్వప్న మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులతో తొలిసారి సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఎప్పుడూ పుస్తకాలే చదువుతుంటే జ్ఞానాన్ని పెంచుకోలేరు కాబట్టి వారు సృజనాత్మకతతో మోడల్స్ తయారు చేసేలా ప్రదర్శనను ఏర్పాటు చేశామని చెప్పారు. పుస్తకంలో ఉన్న పాఠ్యాంశాలను జోడించి కొన్ని అద్భుతమైన మోడల్స్, లైవ్ ప్రాజెక్ట్స్తో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, గణిత శాస్త్ర విభాగాల అధ్యాపకుల సమన్వయంతో విద్యార్థులు మోడల్స్ను జోడించారన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా బెస్ట్ ప్లాట్ఫారంను ఏర్పరచాలని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జెసింతా క్వాడ్రస్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఎక్స్పోను ఏర్పాటు చేశామన్నారు. ఉన్నటువంటి కొన్ని పాఠ్యాంశాలను జోడించి కొన్ని అద్భుతమైనటువంటి మోడల్స్తో, లైవ్ ప్రాజెక్ట్స్తో మా సైన్స్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాల అందరూ కూడా టీచర్స్ అందరి సమన్వయంతో 50 మోడల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని, ఇన్నర్ టాలెంట్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల్ని ఉపయోగించి వాళ్ళ విజ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు అనే దాంతో ఈ కాన్సెప్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జెసింతా క్వాడ్రస్ గారు ప్రోత్సహించి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయమని ఇలాంటి మోడల్స్తో, అంటే మనకి pH లెవెల్ ఎలా ఉంటుంది, ఏ డ్రింక్స్లో ఎంత శాతం pH ఉంటుంది, సపోజ్ డామెక్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు, అలాగే డిఫరెంట్ మొక్కలు, ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఆ విధంగా జంతువులు ఎలాగున్నాయి, ఏ జంతువులు అంతరించిపోతున్నాయి, అలాగే వాటికి సంబంధించినటువంటి ఎంటైర్ హిస్టరీతో కూడినటువంటి మోడల్స్ని మేము ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఎన్సీసీలో చేరిన నూతన విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు విజయంతా 2.0 పేరిట ఎన్సీసీ 4 ఆంధ్ర గర్ల్స్ ఫెస్ట్ను నిర్వహించినట్లు ఫెస్ట్ కన్వీనర్ పిబి సిద్ధార్థ కళాశాల ఏఎన్ఓ లెఫ్టినెంట్ డాక్టర్ సిహెచ్వి రోహిణి కుసుమ తెలిపారు. రాబోయే సంవత్సరంలో జరిగే టీఎస్సీ, ఆర్టీసీ వంటి జాతీయ స్థాయి క్యాంపుల కోసం ఈ పోటీలు దోహదపడతాయని తెలిపారు. ఎన్సీసీ అంటే డ్రిల్ మాత్రమే కాదు, ఆనందం, ఆహ్లాదాన్ని కూడా అందించాలని ఫెస్ట్ను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ మొగల్రాజపురంలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో విజయంతా 2.0 పేరిట ఎన్సీసీ 4 ఆంధ్ర గర్ల్స్ ఫెస్ట్ను నిర్వహించారు. యూనిట్ పరిధిలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్యాడెట్లకు డ్రిల్, డిబేటు, ఫ్లాగ్ ఏరియా, పోస్టర్ ప్రజెంటేషన్, సోలో డ్యాన్స్, గ్రూప్ సాంగ్, గ్రూప్ డ్యాన్సు, యూనిటీ ఇన్ డైవర్సిటీ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఫెస్ట్ కన్వీనర్ పిబి సిద్ధార్థ కళాశాల ఏఎన్ఓ లెఫ్టినెంట్ డాక్టర్ సిహెచ్వి రోహిణి కుసుమ మాట్లాడుతూ తమ కళాశాల స్వర్ణోత్సవ సంవత్సరంలో విజయంతా 2.0 పేరిట
NCC 4 ఆంధ్ర గర్ల్స్ ఫెస్ట్ను నిర్వహించామని చెప్పారు. ఈ ఫెస్టులో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించామని అన్నారు. రాబోయే సంవత్సరంలో జరిగే TSC, RTC వంటి జాతీయ స్థాయి క్యాంపుల కోసం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనిట్ పరిధిలోని 12 పాఠశాలలు, 4 కళాశాలల నుంచి NCC క్యాడెట్లు 400 మంది హాజరయ్యారని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ఫెస్టును నిర్వహించామని తెలిపారు. NCC అంటే డ్రిల్ మాత్రమే కాదు, ఆనందం, ఆహ్లాదాన్ని కూడా అందించాలని ఫెస్ట్ను ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కాంపిటీషన్స్లో అంటే నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో, నేషనల్ లెవెల్ క్యాంప్లో సెలక్షన్స్ కోసం దీన్ని మేము కండక్ట్ చేస్తున్నాము. దీనికి మొత్తం మీద 12 స్కూల్స్ నుంచి 4 కాలేజెస్ నుంచి అటెండ్ అయ్యారు. దాదాపు 400 మంది విద్యార్థులు దీనికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాలని వెలికితీసి అందరికీ తెలియజేయాలి అని చెప్పేసి ఉద్దేశం. కేవలం NCC అంటే డ్రిల్ మాత్రమే కాదు, ఆనందం, ఆహ్లాదాన్ని కూడా అందించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఫెస్ట్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ఫెస్ట్కి మాకు అన్ని విధాలా సహకరించిన అందరి స్పాన్సరర్స్కి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా జూనియర్ అండర్ ఆఫీసర్ పూర్ణోదయ లక్ష్మి, CH చంద్రిక మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణను నేర్పుతుందని అన్నారు. దేశభక్తి, జాతీయ భావం, సమాజ సేవ అలవడతాయని చెప్పారు. NCC చేసిన విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుందన్నారు. మార్నింగ్ ఆల్రెడీ డ్రిల్ అవన్నీ కండక్ట్ చేసేసాము. ఇప్పుడు ఇన్ఫార్మల్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. మార్నింగ్ ఫార్మల్ ఈవెంట్స్ వాటన్నిటికీ మాకు స్పాన్సర్స్ ఆల్రెడీ ఇచ్చారు. వాకింగ్ క్లబ్ మా కాలేజ్లో చేసేవాళ్ళు, ప్లస్ మా కాలేజ్ అలుమినీ వాళ్ళు కూడా మాకు స్పాన్సర్స్ చేశారు. ఇంకా స్పాన్సర్స్ ఇచ్చిన వాళ్ళని అదంతా బ్యానర్స్ కానీ అట్లాగా అందరివి స్పాన్సర్స్ అవన్నీ వేపించాము. ప్లస్ కన్సల్టెన్సీస్ కూడా మాకు ఈసారి సపోర్ట్ చేశారు. దీంట్లో చాలా క్యాంప్స్ ఉంటాయి. మనం చేసే కొద్దీ ప్రతిదీ ఎంత ఎదగాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ముందు మనకు తెలుస్తుంది NCCలో. అండ్ నవేడేస్ ఏంటంటే అందరూ పిల్లలు అనేది, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఉండదు. బట్ NCCలో అన్నీ నేర్పిస్తారు, అన్నీ ఉంటాయి. సీనియర్స్, టీచర్స్ అందరూ మనకి హెల్ప్ చేస్తారు, అన్నీ ఉంటాయి అన్నమాట NCCలో. NCC అనేది స్పోర్టివ్నెస్ అన్నీ మనం యూజ్ అవుతుంది ప్రతిదానికి. అండ్ క్యాంప్స్ అనేవి RTC క్యాంప్, TSC క్యాంప్ అనేది చాలా బెస్ట్. అవి చేయడం వల్ల మనకి NCC సర్టిఫికేట్ 50 మార్క్స్ యాడ్ అవుతాయి. అండ్ C సర్టిఫికేట్ వల్ల మనకి గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి. బీసీల అభ్యున్నతి గురించి మాట్లాడే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని బీసీ నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లకొండ శివాజీ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీల కోసం ఏ కార్యాచరణ ప్రకటించిందో చెప్పాలన్నారు. బీసీలు విద్యా, ఉపాధి రంగాల్లో వాటా కావాలని కోరుకుంటున్నారని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో బీసీ నేత, కాంగ్రెస్ నేత కొల్లకొండ శివాజీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పాలనపై విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అరెస్టు చేయటం లేదని, ఏ కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయటం లేదని కాంగ్రెస్ నేత కొల్లకొండ శివాజీ ప్రశ్నించారు. జగన్ పాలనను ఎందుకు బూచీగా చూపిస్తున్నారో చెప్పాలన్నారు. బీసీ యువకులు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.
ఉద్యోగాలపై కార్యాచరణ ప్రకటించాలన్నారు. నిన్న టీడీపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన బీసీ నగరాలో బీసీలకు చేసిన మేలు గురించి మాట్లాడలేదని అన్నారు. బీసీలకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ అని వెల్లడించారు. బీసీలు విద్య, ఉపాధి రంగాలలో వాటా కావాలని కోరుకుంటున్నారని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. బీసీ కులగణన చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు ఏమైనా కార్యాచరణ చేశారా అని ప్రశ్నించారు. బీసీ నగారా మోగించారు. రామ్మోహన్ నాయుడు గారు ఆధ్వర్యంలో గల్లా మాధవి గారు, అలాగే ఎమ్మెల్సీ రామారావు గారు, సారథి గారు, అనేక మంది మంత్రులు, పొనగళ్ళ నారాయణ గారు, అలాగే అనేక మంది తెలుగుదేశం వాళ్ళతోటి బీసీలకు ఎన్నుదలుగా ఉన్నాం, మేమే బీసీలకి రాజ్యాధికారం కల్పించాం అని చెప్తా ఉన్నారు. అయ్యా, ఈ పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చింది 1947. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీల ఆర్థిక, రాజకీయ, సాంఘిక చైతన్యాల కోసం, రాజకీయ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రిజర్వేషన్లు ఇచ్చింది మేము. అసలు మీరు అవన్నీ వదిలేసి బీసీ సమాజానికి నేడున్న పరిస్థితుల్లో ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారో అనేది మర్చిపోయి ఎంతసేపు భజన చేసేదాకా అవుట్డేటెడ్ నాయకులు అందరూ గుంటూరులో మీటింగ్ పెట్టుకున్నారు. బీసీ నాయకులని చెప్పుకోవటం, బీసీ మంత్రులని చెప్పుకోవటం మీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయ్యో, బీసీలు ఏం కోరుకుంటున్నారు? బీసీలు విద్య, ఉపాధి రంగాలలో అలాగే వీటన్నిటిలో కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకల్లో ఆర్యవైశ్యులు విధిగా పాల్గొనాలని, ఆశీస్సులు పొందాలని ఆర్యవైశ్య సంఘం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వివికే నరసింహారావు కోరారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఈ సంవత్సరం శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు వివిధ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నగరంలోని 1 టౌన్ పూజారివారి వీధి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ హోమం జరిగింది. బెంగళూరుకు చెందిన బ్రహ్మశ్రీ వేమాస్పరమల్లె గుప్తా ఆధ్వర్యంలో శ్రీ వాసవి పురాణ కాలక్షేపం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వివికే నరసింహారావు మాట్లాడుతూ, భారతదేశంలో తొలిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకల సందర్భంగా 5 రోజుల పాటు వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయటం ఆర్యవైశ్యులు సాధించిన విషయమన్నారు. 5 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ఆర్యవైశ్యులందరూ విధిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వివికే నరసింహారావు భక్తకోటికి విజ్ఞప్తి చేశారు. 31వ తేదీన జరిగే రథోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. విజయవాడ నగరంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. అటువంటి వ్రతాన్ని రేపు మాతాజీ గారిచే వాసవి వ్రతాన్ని నిర్వహించబడుతుంది. అలాగే ఎల్లుండి 30వ తారీఖు వాసవి అమ్మవారికి సారె ఏర్పాటు చేయబడింది. అలానే తిరుప్పావడే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 31వ తారీఖు కలిశాలతో ఊరేగింపు, వాసవి హోమం, అభిషేకాలు, కుంకుమ పూజలు, వేలాది మందిగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. జయ వాసవి, జయ జయ వాసవి. పేర్లున్నాయి ఆర్యవైశ్యులు, నగరులు, గోమఠులు, శ్రేష్ఠి, వర్తకులు ఇలాగా. అయితే పూర్వకాలంలో వ్యాపారాన్ని మన ఆర్యవైశ్యులు మాత్రమే చేసేవారు కనుక వర్తకులు అని అనేవారు. కానీ ఈనాడు మనము ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వ్యాపార రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అమ్మవారి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మనం తీసుకోవాలి. అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసినటువంటి రోజు కనుక మాఘశుద్ధ విద్యను ఒక శుభ సందర్భంగా అమ్మవారు ఆర్యవైశ్యులకు ముక్తి, మోక్షాన్ని ఇచ్చి అమ్మవారు విశ్వరూపాన్ని చూపించినటువంటి దేవత. మీరు ఏ పురాణంలోనైనా చదవండి, వైశ్యులు వాసవి అగ్నిగుండ ప్రవేశం చేశారు అని ఉంటుందే తప్ప అందులో మరణించారని ఉండదు. అంటే అగ్నిప్రవేశం చేసి వాళ్ళంతా కూడా దివ్య దేహదారులై సశరీరంగా మోక్షాన్ని వెళ్ళినటువంటి పుణ్యపర్వదినం. వాసవీమాత కూడా అగ్నిప్రవేశం చేసిందే తప్ప ఆమె భస్మం కాలేదు. అందుకే 102 గోత్రాల్లో ఉన్న భస్మం చితాభస్మం కాదు, దాన్ని పుణ్యభస్మం అని మనకి అమ్మవారి పురాణంలోనే చెప్పారు.
గత 10 ఏళ్ల పాలన కారణంగా రాష్ట్రం అన్ని విభాగాలలో వెనుకబడి ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆదాయం సమకూర్చే వాటికి కాకుండా నిరుపయోగ ఖర్చులు చేశారని మండిపడ్డారు. నీతి ఆయోగ్ నివేదిక ఇందుకు నిదర్శనమన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లలో 2 ప్రభుత్వాలు 10 లక్షల కోట్ల అప్పులు చేశాయని ఆరోపించారు. డిబేట్ సస్టైనబిలిటీలో 0 పాయింట్లలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 360 ద్వారానే రాష్ట్రం గట్టెక్కుతుందని తెలిపారు. సస్టైనబిలిటీ అంటే డెట్ పుట్టిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా నిన్న బడ్జెట్లో 90,000 కోట్ల అప్పు పెట్టారంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పూనుకుంది. కాబట్టి మేము గత 2020 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 360 పెట్టండి, ఆర్టికల్ 360 పెడితేనే ఈ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడుతుందని మేము ఎన్నో ప్రెస్ మీట్లు ఎన్నో సమావేశాలు పెట్టినా కేంద్రం పట్టించుకున్న పరిస్థితి లేదు, అప్పటి ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ ప్రభుత్వం అలా చేసింది కాబట్టి మీరు వస్తున్నారు, మీరు వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి అని మీరైనా దీని మీద చూడండి అని పునర్నిర్మాణ సభలను ఆంధ్రప్రదేశ్లో పెట్టాం. రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది, మనం ఇప్పుడు యాక్ట్ అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది, మీ మేనిఫెస్టోల్లో చూసి ఇవ్వండి. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయాలని వైకాపా నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. 1 టౌన్ కోమల విలాస్ సెంటర్ వైకాపా నేత పోతిన మహేష్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. దావోస్ పర్యటనకు వెళ్లి సీఎం ఎన్ని కోట్లు పెట్టుబడి ఆంధ్రాకు తీసుకువచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయలేమని వారు ప్రకటించారు. దీని మీద మీరు స్పందించాలి, పోరాడాలి, సూపర్ 6 అమలు చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. లేదంటే ప్రజల్ని నమ్మించి మోసం చేసిన మిమ్మల్ని కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. చంద్రబాబు గారి పాలన అంతా కూడా సంక్షేమ పథకాల్లో కోత, పన్నుల మోత. సూపర్ 6 అమలు లేదు, ఇంకో పక్క మాత్రం పన్నుల మోత మోగిస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి 15,000 కోట్ల రూపాయలకు పైగా భారం వేశారు. రాష్ట్రంలో ఇప్పటికే వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజల మీద మరొక పిడుగు. రేపు ఫిబ్రవరి 1న ఆస్తుల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారంట. ఇదొక భారం. ఓ పక్కనేమో విద్యుత్ ఛార్జీల పెంపు, మరొక పక్కనేమో భూముల రేట్లు పెంపు చేసి ప్రజల దగ్గర నుంచి పన్నులు విపరీతంగా వసూలు చేసే ప్రక్రియ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.